పశ్చిమాసియాలోని అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఒకవైపు ఇరాన్ మరోవైపు పరస్పర నిప్పుల వర్షం కురిపించుకుంటూ ఉన్నాయి. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తూ ఉండడంతో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఖమేనీని చంపి అమెరికా హద్దు మీరిందని వారికి సహకరించిన దేశాలు సైతం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్స్. యుఎస్ పై దాడులు మరింత తీవ్రతరం చేశారు. ఇజ్రాయెల్ అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ ప్రతి దాడులు చేస్తూ ఉంది. గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దుబాయ్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ సహా 10 దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. చైనా శాటిలైట్ల సాయంతో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడికి దిగింది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కూడా ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధ నౌకల ద్వారా మిస్సైల్స్, ఫైటర్ జెట్స్ ప్రయోగించి ఇరాన్ స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ డ్రోన్లున్న స్థావరాలు, కీలక మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేసినట్టుగా అమెరికా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్టు ఇరాన్ ముప్పు నుండి అమెరికాను కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించింది. కొన్ని మిసైల్స్ అరబ్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో పట్టడంతో అక్కడి ప్రజలు కూడా గజగజ వణికిపోతున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అయ్యారు. మహాత్మా, రైట్ నౌ ఈ నిమిషానికున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సిచ్యువేషన్ ఏంటి? దాడులు, ప్రతిదాడులతో ఒక భయానక వాతావరణం అయితే క్రియేట్ అయింది. రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు, యుద్ధం కాస్త పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలంతటికీ కూడా విస్తరించింది. ఇప్పుడు ఈ గల్ఫ్ను దాటి, పశ్చిమాసియాని దాటి యూరోప్లోని సైప్రస్ వరకు కూడా విస్తరిస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే యూకే ఒక ప్రకటన జారీ చేసింది. సైప్రస్లో ఉన్న యూకే సైనిక స్థావరాలు, సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మిసైళ్లను ప్రయోగించింది అంటూ యూకే ప్రకటించింది. సో దీన్ని బట్టి చూస్తుంటేనే పశ్చిమాసియాను దాటి ఈ యుద్ధం విస్తరిస్తుందా అని అనిపిస్తుంది. అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేసినప్పటికీ కూడా ఈ యుద్ధం ఆగలేదు. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ ప్రకటించింది. ఆ ప్రకటించినట్లుగానే ఇరాన్ నుంచి మిసైళ్ల వర్షం కురిపిస్తున్న వాతావరణమే కనిపిస్తోంది. అప్పటికే ఇరాన్లో అనేక సైనిక స్థావరాలను, మిలిటరీ బేస్లను, ఎయిర్ బేస్లను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు చాలా వరకు ధ్వంసం చేశాయి. ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా విధ్వంసాన్ని సృష్టించాయి. ఖమేనీ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఏకంగా 30 మిసైళ్లను, ఇతర బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించి ఖమేనీని అంతం చేసిన విషయం మనకు తెలిసిందే. ఖమేనీ మాత్రమే కాదు, ఖమేనీతో పాటుగా ఇరాన్లో టాప్ లీడర్షిప్ అంతా కూడా, అంటే ఇటు ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ కమాండర్ నుంచి మొదలుపెట్టి టాప్ లీడర్షిప్లో చాలామంది చనిపోయారు. అయినా సరే ఆ దేశం ఇంకా వెనక్కి తగ్గడం లేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇజ్రాయెల్ తోటి మొదలైన ఈ ఉద్రిక్తతలు కాస్త ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల్లో కేవలం ఇజ్రాయెల్ మాత్రమే టార్గెట్ చేయకుండా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న అమెరికా స్థావరాలు చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా అమెరికన్ స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాదాపు 6 దేశాల్లో 27 అమెరికన్ స్థావరాలను ధ్వంసం చేసింది. కేవలం అమెరికన్ మిలిటరీ బేస్లు మాత్రమే కాకుండా అమెరికా చేస్తున్న వ్యాపారాలు, అమెరికన్ కంపెనీలు, ఫ్యాక్టరీలు, రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం టార్గెట్ చేసింది. అలాగే దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్ వంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని కూడా టార్గెట్ చేసి ఇటు మిసైళ్లను, డ్రోన్లను ప్రయోగించడంతో ఆ దేశాల్లోనూ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం పశ్చిమాసియా, గల్ఫ్ గగనతలం అంతా కూడా ఈ విమానయాన సర్వీసులు నడపకుండా నిషేధించాల్సిన వాతావరణం ఏర్పడింది. దాంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా దుబాయ్ వంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, అత్యంత రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ప్రపంచవ్యాప్త ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయిన పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు సద్దుమణగడానికి కనీసం ఒక వారం రోజుల పాటు పట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్లో తదుపరి లీడర్షిప్ చేంజ్ ఎలా ఉంటుంది, ఖమేనీ వారసుని ఎన్నుకుంటారా, దాన్ని బట్టి ఇరాన్ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా, వెనక్కి తగ్గుతారా, లేదా ఇదే తరహాలో ప్రతీకార దాడులతో కొనసాగుతూ ముందుకెళ్తారా అన్నది మనం ఇరాన్లో జరగబోయే నాయకత్వం మార్పుని బట్టి ఒక అంచనా వేయాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఇరాన్లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రపంచ దేశాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నాయని చెప్పవచ్చు.